హెచ్సీఏ అవకతవకల కేసులో రంగంలోకి దిగింది ఈడీ. కేసు వివరాలు ఇవ్వాలని సిఐడికి లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, వాంగ్మూలాలు తమకు అందజేయాలని కోరింది. సిఐడి నుంచి వివరాలు రాగానే ఈడీ కేసు నమోదు చేయనున్నట్టు తెలిసింది. ఈ కేసులో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురిని అరెస్ట్ చేసింది సిఐడి. ఇదే విషయంపై డీటెయిల్స్ ధనరాజ్ లైవ్లో అందిస్తారు. ధనరాజ్. సూర్య, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అవకతవకలపైన ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగింది. అయితే ఇప్పటివరకు ఏదైతే సిఐడి దర్యాప్తు చేసిన అంశాలు కావచ్చు, ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి అంశాలతో పాటుగాను రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయాలు ఇవ్వాలంటూ కూడా ఈడీ సిఐడికి లేఖ రాయడం జరిగింది. అయితే మొత్తం హెచ్సీఏకి సంబంధించినటువంటి వ్యవహారంలో చూసినట్టయితే ఓవైపున ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి క్రికెట్ టికెట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి సిఐడి మొత్తం అందులో ఉన్నటువంటి అధికార దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున నిధులకు సంబంధించి కూడా గోల్మాల్ జరిగిందంటూ కూడా సిఐడి గుర్తించడం జరిగింది. ఇక ఫిర్యాదుదారులు చూసినట్టయితే చాలా వరకు ఇందులో 170 కోట్లకు సంబంధించినటువంటి ఫ్రాడ్ జరిగింది. ఇందులో నిధులకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినట్టయితే ఇందులో ఉన్నటువంటి ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు కావచ్చు, అదేవిధంగా సిఇఓ ఉన్నటువంటి కంటే సునీలు, అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి శ్రీనివాసరావు, మొత్తం హెచ్సీఏకి సంబంధించినటువంటి ప్యానెల్ మొత్తం కూడా దీనిలో అధికారాన్ని దుర్వినియోగం చేసింది. అంతేకాకుండా నిధులకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా వీళ్ళంతా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందంటూ ఆరోపణలు కూడా ఈ సిఐడికి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో దర్యాప్తు చేస్తున్నటువంటి సిఐడి మొత్తం ఈ వ్యవహారం సంబంధించి జగన్మోహన్ రావుతో పాటుగాను మొత్తం ఈ వ్యవహారం ఎపిసోడ్లో సిఇఓ అయినటువంటి కంటే సునీలు, అదేవిధంగా సెక్రటరీ శ్రీనివాసరావును వీరందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరికి సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్టయితే ఏదైతే బీసీసీఐ నుంచి వచ్చేటువంటి పెద్ద ఎత్తున నిధులు ఎప్పుడు కూడా హెచ్సీఏకు వస్తుంటాయి, ఆ నిధులు కూడా పూర్తిగా దుర్వినియోగం చేశారు. వీళ్ళంతా కూడా ఈ నిధులతోటి కూడా ప్రైవేట్కి సంబంధించినటువంటి ఆస్తులను కొనుగోలు చేయొచ్చు, భూములకు ఏమైనా కొనుగోలు చేశారని కూడా ఇప్పటికే ఈ విషయాలను దర్యాప్తు చేసేందుకు గాను ఈడీ సిఐడికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి అంశాలను ఇవ్వాలి. అదేవిధంగా రిమాండ్ రిపోర్టుతో పాటుగాను ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలంటూ కూడా ఈడీ సిఐడికి లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత తదుపరికి సంబంధించినటువంటి అంశాల ఆధారంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కేసు కట్టి ఆ తర్వాత దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉంది. మొత్తం మీద ఇప్పటివరకు చూసినట్టయితే ఏదైతే ఫిర్యాదుదారుడు గురువారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చూసినట్టయితే ఓ వైపున టికెట్లకు సంబంధించినటువంటి వివాదం పైన చాలా వరకు ఆయన ఫిర్యాదు ఇచ్చాడు. దాన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలోనే ఇక ఇందులో ఉన్నటువంటి పెద్ద మొత్తంలో ఉన్నటువంటి కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా పక్కదారి పట్టాయనే ఆరోపణలు వెలువెత్తాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సిఐడి కూడా ఆ దిశగా మొత్తం పలు కీలకమైనటువంటి ఆధారాలను రాబట్టగలిగింది. అదేవిధంగా హెచ్సీఏ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రావు వివిధ ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి వివిధ సంబంధించినటువంటి క్లబ్బులకు సంబంధించిన ఓనర్లతోటి కలిపి ఆయన కూడా పెద్ద ఎత్తున తప్పుడు పత్రాలతోటి కూడా గెలుపొంది మొత్తం అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా హెచ్సీఏకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలన్నీ కూడా పక్కదారి పట్టించారనే వ్యవహారంపైన కూడా ఇప్పటికే సిఐడి ప్రాథమిక అంశాలను కూడా గుర్తించడం జరిగింది. దీని ఆధారంగా ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇక దానికి సంబంధించినటువంటి ఫండింగ్ అంతా కూడా కావచ్చు, క్రికెట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కొనడం కావచ్చు, దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ సంబంధించిన వివరాలు కావచ్చు, మొత్తం బీసీసీఐ నుంచి వెళ్ళి రెగ్యులర్గా ఎంత ఫండ్ వస్తుంది, హెచ్సీఏ ఎంత ఫండ్ను పూర్తిగా క్రికెట్ అసోసియేషన్ ద్వారా కూడా ప్రజా ప్రయోజనాల కావచ్చు, క్రికెట్కి సంబంధించినటువంటి వారి అవసరాల అర్థం కోసం ఎంత ఖర్చు పెట్టింది అనేది కూడా పూర్తి ఆరా తీయనుంది. అందులో ఉన్నటువంటి నిధులతోటి కూడా ఏవైనా ప్రైవేటు ఆస్తులు కొనుగోలు చేశారా, లేకుంటే ఇంకా ఏదైనా ఆస్తులు కొన్నారా, లేకుంటే భూములు కొన్నారా అనే విషయాలను పూర్తిగా స్క్రూటినింగ్ చేసి ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగినట్టయితే ఇక మొత్తం జగన్మోహన్ రావు ఆస్తులపైన కావచ్చు, వారికి సంబంధించినటువంటి ప్యానెల్ పైన కూడా ప్రధానంగా దృష్టి సారించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆ దిశగా దర్యాప్తు చేయనుంది. సూర్య.